ఇక వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు సాగునీరు అందక ఇబ్బందులను ఎదుర్కోవడం చూసి స్థానిక రైతులు జన సైనికులు సాగునీరు అందడం లేదని చెప్పడం వల్ల యుద్ధ ప్రాతిపదికన కరప మండలంలోని ఇరిగేషన్ డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేయించడం జరుగుతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కూరాడ పెదపూడి మండలం సంపర గ్రామాల్లో గల సంపర బోధికాలువ పూడికతీత పనులను జన సైనికులు భోగిరెడ్డి కొండబాబు గంగాధర్, కూరాడ మాజీ సొసైటీ అధ్యక్షులు వెలుగుబంట్ల సూరిబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారు మురళి, స్థానిక రైతులు జన సైనికులతో కలిసి పరిశీలించారు. ఈ పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రమంలో రైతులు ఏదైతే ఈ కాలం నష్టపోకూడదని చెప్పి ఇమీడియట్గా 18వ తారీఖున రైతులు అప్రోచ్ అయితే మనల్ని 19వ తారీఖునే మనం ఇమీడియట్గా సొంత నిధులతో మిషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర 8,700 చిల్లర ఎకరాలకి గాను సరిపడా ఈ కాలువ పూడికతీతలను అయితే మనం చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈవేళ వరకు. ఈవేళతో కరప మండలం పూర్తవుతుందండి ఈ పూడికతీతల కార్యక్రమం. తక్షణమే మనం రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో ఇదే సమస్యతో ఎదురవుతున్న వలన రేపటి నుంచి కాకినాడ రూరల్ మండలంలో కూడా ఇదే కార్యక్రమం చేపడతాం. ఏదైతే మనకు నిధులు కూడా కేటాయింపబడి అవన్నీ వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం నానాజీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణతో చేయబోతా ఉన్నారని కూడా తెలియజేస్తాం. దీనికి సహకరించి ఇక్కడ స్థానిక రైతులు అవుతూనేవ్వండి, మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అయితే కరప మండలంలో నాయకులు అందరూ కూడా దీనికి చాలా సహకారం అందించి దీన్ని మానిటర్ చేసుకుంటా ఎక్కడ తీస్తే ఎక్కువ మంది రైతులకి మేలు జరుగుతుందా అని చెప్పి కూడా వీళ్ళందరికీ పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. నానాజీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. బాగా దొరకడం జరిగిందండి. సమస్య గురించి రైతులందరూ నానాజీ గారి దగ్గరికి వెంటనే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. మాకు హామీ ఇచ్చి సొంత నిధులు లేకపోయినా నేను సొంత నిధులతోటి నిన్న వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని తరఫున రైతుల తరఫున చాలా ఆనందంగా కష్టం చేస్తున్నాను. ఈ మార్కెట్ ఇంచుమించుగా 6,000-7,000 ఎకరం ఉంటుందండి. కోరాడ, వాకాడ, ఏములవాడ, వలసపాకలో కాండాలు కూడా ఉంది. ఈ కాలం మీద ఇప్పుడే నార్మల్ వేశారు. నిర్మల్ నార్మల్ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా నానాజీ గారికి మన సందీప్ గారు కూడా ఆ రోజు సందీప్ గారు అడగడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు. అందరికీ సంతోషంగా నానాజీ గారికి, ఎమ్మెల్యే నానాజీ గారి సందీప్ గారికి రైతుల తరఫున నేను శుభాకాంక్షలు తెలుసుకున్నాను. అందరికీ రైతులకి వాళ్ళ కష్టాలు వెంటనే తెలుసుకుని వాళ్ళకి మిషన్ పెట్టి వాళ్ళకి నీరు వెంటనే దిగేలాగా చేశారు. అంతేకాదండి, మొన్న తూసిన ధాన్యానికి 3 నెలలు అయింది. ధాన్యం చూసి దానికి కూడా డబ్బులు రాకపోతే ఆ 3 నెలల డబ్బులు నానాజీ గారు వెంటనే ఫోన్ చేసి, అధికారులు ఫోన్ చేసి వెంటనే ఆర్బీఐ కేంద్రాల ద్వారా 4,40,30,448 రూపాయలు నిన్న మొన్న అకౌంట్లో రైతుల అకౌంట్లో పడింది. 333 మంది రైతులకి అకౌంట్లో పడింది. 433 రైతులకి అకౌంట్లో పడింది. నానాజీ గారు అధికారంలోకి వచ్చాక ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్య మీద పరిష్కరించి ఆ సమస్య ద్వారా ఏదైనా పరిష్కరించి ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారు. రైతులు కానీ మన ప్రజలు కానీ చాలా ఆశీర్వాదం చేస్తున్నారు. ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి, ఆనందంగా ఉన్నారని చెప్పి